దేశం పైన నిర్లిప్తత వ్యక్తం చేయొచ్చు. దేశ విధానాలపైన విసుగు వ్యక్తం చేయొచ్చు. కానీ దేశ దూషణ, జాతీయవాదం కాకుండా తీవ్రవాదాన్ని సమర్థించడం, దేశానికి ఏదైనా తేడా జరిగితే ఆ తేడాని సమర్థిస్తూ తప్పు చేసిన వెధవలను వెనకేసుకొస్తే వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం లేదు అన్నది జాతీయవాద వ్యతిరేకులు గుర్తుపెట్టుకోవాలి. హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చాలామంది. దాని మీద ఎప్పుడో అనుకోకుండా కేసులు ఏదో పించి జరగట్లేదు. కానీ జాతీయవాద వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం మతాలకు అతీతంగా కూడా ప్రజలు ఏకమై కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా స్ట్రాంగ్గానే ఉంది. పహల్గామ్ కాల్పులు జరిగినప్పుడు సోషల్ మీడియాలో కేరళ మలప్పురంకి చెందినటువంటి మహమ్మద్ సనూఫ్ అనేవాడు సౌదీలో ఉండి దారుణమైన కారు కూతలు కూశాడు. వాడు పహల్గామ్ శబాష్ అని పెట్టాడు, ఉగ్రవాదులకు శాల్యూట్ కొట్టాడు, తగిన బుద్ధి చెప్పారు అని పెట్టాడు. ఏది బొట్టు తీసేసాం నీ మొగుళ్ళకి, ఏది నీ బొట్టు తీసేసాం, నీ మొగుళ్ళని చంపేశాం, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోన్నదాన్ని శబాష్ అని పోస్టులు పెట్టాడు సౌదీలో ఉన్నటువంటి కేరళ వాడు. వాడి పేరు మహమ్మద్ సమాఫ్, 26 ఏళ్ళు. వాడు వచ్చాడు, ఇప్పుడు విమానం దిగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం. ఎయిర్పోర్ట్లోనే పట్టుకున్నారు, తీసుకెళ్ళి యూఏపీఏ యాక్ట్ కింద లోపల పడేశారు.